హలో, నేను మీ సిఎస్ రావు. తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ యొక్క బంధం ఎలాంటిది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రాజకీయ బంధం విడదీరనటువంటి బంధం అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఇద్దరు కూడా ఓడిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరికి వాళ్ళే ఉంటున్నారు అనేటువంటి ఒక ఫీల్ తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ రహస్యంగా వాళ్ళిద్దరూ మాత్రం ఒకటిగానే అడుగులు వేస్తున్నారు అనేది వాళ్ళ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇందుకే వాళ్ళిద్దరి యొక్క రాజకీయ ప్రయాణం ఏంటి, వాళ్ళిద్దరు ఏం చేయబోతున్నారు, రహస్య స్నేహితులుగా ఉన్నారా లేదంటే గురు శిష్యులుగా వాళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో అనే దాని మీద విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ వైసీపీ మధ్య బంధం తెగింది అనేటువంటి ఒక సంకేతాలు రాజకీయంగా పంపించేటువంటి ప్రయత్నం కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేస్తున్నారు. 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ ఘోరంగా ఓడిపోయారు. తెలంగాణ సమాజం చేత్కరించుకుంది. ఆయనకున్నటువంటి అహంభావాన్ని, ఆయన అవినీతిని చూసినటువంటి తెలంగాణ సమాజం ఆయన్ని అధికారం నుంచి దింపింది. దానికి గల కారణం ప్రజలే తెలుసుకోలేకపోయారు, ప్రజలే తప్పుదోవ పట్టించారు, ప్రజలే అర్థం చేసుకోలేక ఓడించారు అనేటువంటి భావంతో కేసీఆర్ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చినట్టయితే కనుక గెలిచిండే వాళ్ళవి మళ్ళీ మూడోసారి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు కేసీఆర్ అండ్ టీం. కానీ ఓటమికి గల కారణాలను ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నారు కేసీఆర్. అంతేకాదు, ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో గెలిపించాలనేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి అన్ని రకాల అండదండలను ఆయన ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించినటువంటి సందర్భంగా శభాష్ అంటూ పొగడ్తలతో జగన్మోహన్ రెడ్డిని ముంచెత్తి అండగా నిలిచారు. కరెక్ట్గా అదే కేసీఆర్ని అధికారం నుంచి దించడానికి ప్రధాన కారణమైందని కూడా విశ్లేషకులు అనేక సందర్భాల్లో చర్చించారు. అయితే 2024లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పినటువంటి వాళ్ళలో కేసీఆర్ కూడా ఉన్నారు. కరెక్ట్గా ఎన్నికలకు ముందు, పోలింగ్కి ముందు కేసీఆర్ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో గెలవబోతున్నారని చెప్పారు. కేటీఆర్ కూడా చెప్పారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహ బంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య స్నేహం తెగిపోయింది అనేటువంటి భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఇద్దరు చాలా వ్యూహాత్మకంగా చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ మాత్రం ఒకటే అనేది అందరికీ తెలుసు. జగన్ ఢిల్లీ దీక్షలో గులాబీ ఎంపీలు కనిపించలేదు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి గురు శిష్యుల మాదిరిగా, తండ్రి కొడుకుల మాదిరిగా, ఒక స్నేహితుల మాదిరిగా ఉండేటువంటి కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఒకరికొకరు పరస్పరం సహకారం అందించుకోవడంలో ముందుంటారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లో ఒక ధర్నా పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో అల్లకొల్లోలం జరుగుతుంది, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి అని. దానికి సంబంధించి ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు అనేక మంది హాజరయ్యారు. వాళ్ళందరూ రావడానికి వాళ్ళకి ఖరీదైనటువంటి గిఫ్ట్లు ఇచ్చారు, నగదు ఇచ్చారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి సర్వకాల సర్వావస్థల యందు మద్దతు పలికేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రం దూరంగా ఉన్నారు. అంటే కేసీఆర్ దూరంగా ఉండమంటే ఎంపీలు దూరంగా ఉన్నారా, లేదంటే బీఆర్ఎస్ ఎంపీలే దూరంగా ఉన్నారా ఇండివిజువల్గా నిర్ణయం తీసుకొని అంటే కేసీఆర్ ఇచ్చిన డైరెక్షన్ మేరకే బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలకలేదు అని అంటే వాళ్ళిద్దరి మధ్య బంధం తెగిపోయిందా అని అంటే, ఒకవేళ తెగిపోయింది వాళ్ళిద్దరి మధ్య అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. కేవలం వ్యూహాత్మకమైనటువంటి ఒక నిర్ణయంగానే దాన్ని తీసుకోవాలి. ఇక జగన్కు దూరం అవుతున్న కేసీఆర్ అనేటువంటి ఒక స్లోగన్ పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఏమో జగన్ ఇండియా కూటమిలో ఉండే భాగస్వామ్య పక్షాలతో దగ్గర అవుతూ ఉన్నారు, ఇంకొక వైపు ఏమో కేసీఆర్ జగన్కి దూరంగా ఉన్నారనే సంకేతం పంపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను బయటికి తీసుకొచ్చుకునేటువంటి క్రమంలో బీజేపీ పెద్దలకి ఏమాత్రం అనుమానం రాకుండా, వాళ్ళు ఏమాత్రం నొచ్చుకోకుండా, వాళ్ళలో ఏమాత్రం వ్యతిరేక భావం రాకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతున్నట్టు సంకేతాలు ఇస్తూ ఉన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత తెలంగాణలో మొత్తం ఈక్వేషన్స్ మారిపోయాయి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని నిరాధారమైన ఆరోపణలతో అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ అండ్ టీం వ్యక్తం చేసినటువంటి ఓవర్ యాక్షన్ ఆ పార్టీ పతనానికి బీజం వేసింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ రోజు నుంచే ఈక్వేషన్ మారిపోయింది తెలంగాణలో. ఇక బీఆర్ఎస్కు వ్యతిరేకమైనటువంటి తెలంగాణ టీడీపీ శ్రేణులు, సానుమతి వాళ్ళు కంప్లీట్గా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ వ్యతిరేక పవనాలను చూపించారు. అంటే వ్యతిరేకంగా మారారు. వ్యతిరేకంగా మారడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ పతనం అలాగే కేసీఆర్ని గద్దె దించడం లక్ష్యంగా పనిచేశారు ఆ రోజు నుంచి కూడా. సో పైగా దానికి కలిసి వచ్చిన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి అయింది. సో కాంగ్రెస్ కూటమికి దగ్గరయ్యే ప్రయత్నాల్లో జగన్. సో వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి అయింది, కీలక భాగస్వామిగా మారింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కూటమికి దగ్గరయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా, లేదంటే చేసినట్టు నటిస్తున్నారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కలుపుకొని ఎందుకు పోలేదు అనేటువంటి చర్చ నడుస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచనతోటి, ఒక వ్యూహంతో వెళ్తుంటే కేసీఆర్ ఇంకొక వ్యూహంతో వెళ్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇద్దరు పరస్పరం చర్చించుకున్న తర్వాత వ్యూహాత్మకంగా నడుస్తున్నారు అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట. ఇంకా కాంగ్రెస్ కూటమిలో చేరలేని పరిస్థితుల్లో కేసీఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దగ్గర కావాలన్నా కానీ కేసీఆర్ని దగ్గరకు తీసుకోలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర కావాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గరకు రానివ్వనటువంటి పరిస్థితి. కేసీఆర్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు నమ్మవు, జగన్మోహన్ రెడ్డిని కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు నమ్మవు. కేసీఆర్ని ఎందుకు నమ్మదు కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామని ప్రామిస్ చేసిన తర్వాత రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసే ప్రయత్నం కేసీఆర్ చేశారు, లేకుండా కూడా చేశారు కొన్ని సంవత్సరాల పాటు. అందుకే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని లేదంటే కేసీఆర్ని నమ్మదు. ఇక జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి అక్కడి నుంచి బయటకు రావడానికి బెయిల్ కోసం సోనియా గాంధీ ఆశీస్సులతోటి వచ్చారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. దాన్ని ధృవీకరిస్తూ ఇటీవల షర్మిల కూడా చెప్పారు. అయితే బెయిల్ మీద వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీనే దెబ్బతీసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. అందుకే వీళ్ళిద్దరినీ కాంగ్రెస్ పార్టీ నమ్మదు. కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన పక్షాలు కూడా నమ్మవు. వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడరు, అలాగే నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చెయ్యరు అనేటువంటి అభిప్రాయం జాతీయ పార్టీల్లో ఢిల్లీలో ప్రత్యేకించి వాళ్ళిద్దరి మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ను ఎదిరించి నిలవాలంటే బీఆర్ఎస్కు బీజేపీ అంటే తప్పనిసరి. తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నిలబడాలన్నా లేదా బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాధించాలన్నా ఖచ్చితంగా బీజేపీ యొక్క మద్దతు అవసరం. అదర్వైజ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీంతో కాంగ్రెస్తో చేతులు కలిపే దిశగా జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ దూరంగా వస్తూ ఉన్నారు అనడానికి ఒక కోణం నుంచి విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక బీజేపీ నేలలోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది. ఎందుకని అంటే 4 రోజుల క్రితం దాదాపుగా కేటీఆర్ అలాగే హరీష్ ఢిల్లీలో వెళ్ళి బీజేపీ పెద్దలతోటి మంత్రాలు సాగించారు అనేది కూడా వినిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో బీజేపీ నీడలోకి వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి ఏమో అక్కడ కాంగ్రెస్ నీడలోకి వెళ్తుంది. అంటే వీళ్ళిద్దరూ కూడా భిన్న ధృవాలుగా వ్యూహాలు రచించినప్పటికీ వీళ్ళిద్దరూ ఒకటే అనేటువంటి విషయం జాతీయ పార్టీలో ఢిల్లీలో బాగా తెలుసు. వ్యూహాత్మకంగా దూరంగా ఉంటున్నప్పటికీ కూడా కేసీఆర్ జగన్ వాళ్ళిద్దరిని నమ్మేటువంటి పరిస్థితులు లేదు. పూర్తి స్థాయిలో పరిస్థితులు కలిసి వచ్చే వరకు రహస్య స్నేహితులుగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎంత రహస్యంగా ఎంత సీక్రెట్ మెయింటైన్ చేసినప్పటికీ కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒక్కటే అనేది తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ స్థాయిలో ఉండేటువంటి పార్టీలన్నీ కూడా విశ్వసిస్తాయి. ఒకవేళ దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యూహాత్మకంగా దూరంగా ఉంటున్నారని చెప్పి భావిస్తారు తప్పితే నిజంగా వాళ్ళు దూరం అయ్యారని చెప్పేసి ఎవరు అనుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వేస్తున్న అడుగులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. దీని వెనుక ఏముంది అనేది మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.